దేవుని నామమున మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవునికి ఇచ్చుట ఎంత ప్రాముఖ్యం అన్న విషయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. దేవునికి దశమ భాగము ఇవ్వాలా, ఇవ్వకూడదా? ఇవ్వడం వల్ల మనము ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాము, ఇవ్వకపోవడం వల్ల ఎలాంటి నష్టాలు మనకు ఎదురవుతాయన్న విషయాల గురించి మాట్లాడుకుందాము. బైబిల్లో చూసినట్లయితే దేవుడు దశమ భాగాన్ని ఇవ్వాలి అని ఖచ్చితంగా బైబిల్లో రాసి ఉంది. కానీ కొందరి విషయానికి వస్తే కొందరు దశమ భాగాన్ని ఇస్తారు, కొందరు ఇవ్వరు. కొందరైతే దశమ భాగం ఇవ్వాలా ఖచ్చితంగా, ఇదేమైనా రూల్ ఉందా అని మాట్లాడతారు. అయితే దేవుడు అది ఖచ్చితంగా చేయాల్సిన పని కాబట్టే బైబిల్లో మనకు అది వ్రాయబడి ఉంది. బైబిల్లో చూసుకున్నట్లయితే దేవుడు రాసినది ఒక పుల్లైనను తీయడానికి మళ్ళీ రాయడానికి ఏమీ లేదు. ఆయన ఏదైనా విషయాన్ని బైబిల్లో రాపించాడు అంటే అది ఖచ్చితంగా తన బిడ్డలమైన మనము చేయవలసింది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మరి ఇచ్చేవారు ఎలా ఉన్నారు, ఇవ్వని వాళ్ళు ఎలా ఉన్నారు? అయితే ఇచ్చుట విషయం గురించి దేవుడు ఏ విధంగా మాట్లాడారన్న విషయాన్ని మనము క్లుప్తంగా తెలుసుకుందాము. బైబిల్లో ఒక వచనాన్ని మనం చదువుకుందాము. మలాకి 3:7లో ఇలా వ్రాయబడి ఉంది. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ. 10వ భాగము ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలితిరి. హల్లెలూయా. ఇక్కడ దేవునికి ఇవ్వకుండా, ఏమివ్వకుండా, ఆయన యొక్క 10వ భాగము ఆయనకి ఇవ్వకుండా మనము దొంగతనము చేస్తున్నామని దేవుడు వ్రాసి ఉన్నాడు. ఆ తర్వాత ఒక వచనాన్ని చూసుకుందాము. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునేయున్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మనము దేవుని యొక్క సొమ్మును దొంగతనం చేస్తే మనము శాపగ్రస్తులమై ఉన్నామని బైబిల్ చెప్తుంది. ఇది బైబిల్లో దేవుడు మనకు ఖచ్చితంగా చెప్పే మాట. మళ్ళీ ఇంకో వచనాన్ని చదువుకుందాము. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగము మీరు నా మందిరపు నిధిలోకి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నారు. హల్లెలూయా. మనము దేవునికి ఇచ్చి ఆయనను శోధించినట్లయితే ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఆయన మనకిస్తాను అని చెప్తున్నాడు. అంటే మనము ఆశీర్వదించబడబోవడానికి కారణం ఏమిటి? మనము ఆయనకు ఇవ్వకపోవడమే. నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన పిల్లలు ఒక స్కూల్కి వెళ్ళారనుకోండి. స్కూల్కి వెళ్ళాక మనం ఫీజు పే చేస్తాము. పే చేశాక వెంటనే మన పాప ఒకవేళ చదవకుంటే వాళ్ళను ప్రశ్నిస్తాం, ఎందుకు మా పాప చదువుకోలేదు సరిగ్గా అని. నువ్వు వాళ్ళను ఫీజు కట్టకుండా నువ్వు ఊరికే స్కూల్కి పంపించావనుకో, వాళ్ళని మనం ఏమైనా ప్రశ్నించగలుగుతామా? ఈ లోకంలోనే అలా ఉంది. అంటే దేవుని రాజ్యంలో దేవుడు మనకు ఒక రూల్ పెట్టాడు. దేవుడు ఇంత ఖచ్చితంగా నాకు ఇచ్చి నన్ను శోధించండి అని అంటుంటే కూడా ఎందుకు దేవునికి ఇవ్వడానికి మనకు చేతులు రావు అన్నది నాకు అర్థం కాదు.
కొంతమంది అయితే దేవునికి తీసిన దశమ భాగాన్ని కూడా మళ్ళీ ఇంట్లో వాళ్ళ ఖర్చుల కోసము మళ్ళీ ఖర్చు పెడుతూ ఉంటారు. మనము బయటికెళ్ళి షాపింగ్లు చేస్తాము, హోటల్‌కెళ్ళి భోజనాలు చేస్తాము, ఇష్టానుసారంగా మనం ఖర్చు చేస్తూ ఉంటాము. అదే కానీ దేవునికి ఇవ్వాలి అన్నప్పుడు ఆలోచిస్తాము. ఈ డబ్బులుంటే నాకు దానికి ఉపయోగపడతాయి, దీనికి ఉపయోగపడతాయి అని మనం ఆలోచిస్తాం. కానీ ఈ డబ్బులు రావడానికి కారణము మన దేవుడు అని మనం అక్కడ గ్రహించము. నేను దేవునికి ఇవ్వాలి, ఇదొక ఆజ్ఞ అంటే మనము దేవునికి భయపడడం లేదు. ఈ రోజులల్లా మేము ఆశీర్వదించబడట్లేదు, మేము ప్రార్థన చేస్తున్నాం, చర్చికి వెళ్తున్నాము, అందరికీ దేవుని గురించి చెప్తున్నాము అని మాట్లాడే మనము దేవునికి ఇచ్చుటలో ఎందుకు ముందుగా లేమన్నది మనని మనం ఒకసారి గ్రహించుకోవాలి. ఎందుకు దేవునికి ఇవ్వడానికి అసలు మనకు చేతులు కూడా అసలు రానే రావు. అప్పుడు దేవునికి ఇవ్వాలి అన్న సమయంలో ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో ఖర్చులు, దీనికి ఇవ్వాలి, దానికి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాం. ఇదంతా సాతాను యొక్క ప్రేరేపణ. ఒకసారి ఇది దేవుని మాట అంటే దేవుని మాట అంటే ఇది ఖచ్చితంగా చెయ్యాలి, చేసి నేను ఆయనను అడగాలి. ఆయనే మాట ఇచ్చి తప్పడానికి ఆయన ఒక మానవుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. నీ కోసం నా కోసం మన కోసం ప్రాణాలు పెట్టిన దేవుడైన ఉన్నాడు. ఆయన మాటపై నీకు నమ్మకం లేదా? నువ్వు ఇచ్చి ఆయనను శోధించు. నేను ఇంకొక మాట చెప్తాను. మార్కు సువార్త 13:42 చూసుకున్నట్లయితే, ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ విధవరాలు ఎక్కువగా ఇచ్చిందని దేవుడు అక్కడ చెప్తున్నాడు. ఎందుకు మనము ఆ బీద విధవరాలు చూసినట్లయితే ఆమెకు ఉన్న దాంట్లో నుండి ఆమె తీసి ఇవ్వలేదు, ఆమె ఉన్నదంతా దేవునికి ఇచ్చింది. అంటే ఆమెకు ఇంకొక ఆధారం కూడా ఏమి లేదు, కానీ ఆమె దేవుని నమ్మింది. అంటే దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మింది. ఈరోజు నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను, మీరు దేవునికి ఇవ్వకనే మీరు ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. ఇది ఖచ్చితమైన నిజం. దేవునికి ఇవ్వండి. ఎందుకు దేవునికి ఇవ్వడానికి మీరు వెనుకకు వెళ్తున్నారు? దేవునికి ఇచ్చి ఆయనను శోధించండి, ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. నేను ఇంకొక మాట చెప్తాను. 2 కొరింథీ 9:6 చూసుకున్నట్లయితే, కొంచెము విత్తువాడు కొంచెము పంటను కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి పంటను కోయును. హల్లెలూయా. మనము ఇంకొక మాట చూసుకున్నట్లయితే, మనం ఇచ్చేటప్పుడు సనుగు కొనియు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించుచు మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. మనం ఒకవేళ సరే దేవుడు చెప్పాడు కదా ఇద్దామని కూడా మనం సనుక్కుంటా గుణుక్కుంటా అసలు దేవుడికి ఇవ్వనే కూడదు. మనం ఎప్పుడూ సంతోషంగా ఇవ్వాలి. ఈరోజు నాకు ఒక 100 రూపాయలు దేవుడు ఇచ్చాడు అంటే ఈరోజు నాకు ఆరోగ్యం ఉంది, నేను పని చేయగలిగాను కాబట్టే ఈ ఒక 100 రూపాయలు చూశాను. ఇందులో నుంచి నేను సంతోషంగా దేవుడికి 10 రూపాయలు ఇస్తా. రేపు నాకు దేవుడు 200 సంపాదించుకునేంత శక్తి నాకు ఇస్తాడు అనే నమ్మకాన్ని మీరు కలిగి ఉండాలి. ఎందుకు మనము దేవుని యొక్క మాటను ఆచరింపలేకపోతున్నాము? కొంతమంది మనం చూసుకున్నట్లయితే ఎన్నో ముడుపులు, కానుకలు వాళ్ళ దేవుళ్ళకు అవి రాళ్ళు రప్పలని తెలిసి ఉన్నా కానీ వాళ్ళు ఎన్నో వాటికి సమర్పించుకుంటూ ఉంటారు. కానీ మన దేవుడు నిజమైన దేవుడు అని ఎరిగి కూడా దేవునికి ఇవ్వడానికి ఎందుకు వెళ్ళడం మనం? నేను ఈరోజు చెప్తున్నాను, మీరు ఫస్ట్ దేవునికి నువ్వు ఒక 1000 రూపాయలు సంపాదించావంటే అందులో 100 రూపాయలు ఇచ్చి, దేవా ఇదిగో నేను సంతోషంగా నీకు ఇస్తున్నాను, నువ్వు ఈ ఉన్న 900 రూపాయలను మీరు ఆశీర్వదించండి అంటే నీకు రోగములు రాకుండా, నీ ఇంట్లో సమస్యలు రాకుండా, నువ్వు ఖర్చుల పాలు కాకుండా, నువ్వు అనవసరమైన ఖర్చు పెట్టకుండా నువ్వున్న ఆ ఒక్క 900 రూపాయలతో నువ్వు సమృద్ధిగా బ్రతుకుటకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.
అది ఒక ఆశీర్వాదం. నువ్వు దేవునికి ఇవ్వకుండా నీకు జ్వరం వచ్చిందనుకో, పోయి ఒక 500 రూపాయలు ఖర్చు పెడతారు. నువ్వు దేవునికి ఇచ్చావనుకో, ఆ జ్వరము కూడా నీ ఇంటికి రాకుండా దేవుడు గద్దిస్తాడు. అది దేవుని ఒక ఆజ్ఞ. దేవునికి మనం భయపడాలి. భయపడ్డప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. ఎప్పుడు దేవుడు మనం ఒక మంచి ఒక ఉన్నత స్థితిలో ఉండాలనే మనల్ని ఆయన యొక్క దృష్టిలో ఉంటుంది. కానీ మనం ఎక్కడ ఆయన మాట వినక, ఆయన మాటను అసలు పెడచెవిన పెట్టి మనము ఇంకా దిగజారిపోతున్నాయి. నీకు అప్పులు ఉన్నాయా? ఫస్ట్ నీ జీతం రాగానే నువ్వు దేవునికి దశమభాగం తీసిన తర్వాత ఉన్న డబ్బును నువ్వు ఖర్చు పెట్టు. ఈ నెల మీరు అలా చేసి చూడండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనము దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మనం పండించే పంటకి ఎలాంటి తెగులు రాకుండా దేవుడు మనని కాపాడుతాడంట. మన ఇంటికి ఎలాంటి రోగము రాదు, ఎలాంటి దుష్టుడు రాడు, అనవసరమైన ఖర్చులు మన ఇంటికి రావు. మనము కొంచెము దాంట్లోనే మనము నమ్మకంగా ఉంటే దేవుడు మనని చాలా విస్తరింపజేసి ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఇంకొక మాట ఉంది, అది నేను చూపిస్తాను. దేవుడు ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు. ఎవరికి తగిన తలాంతులు వాళ్ళకిచ్చి దేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తిరిగి నేను వస్తాను అని చెప్పి వెళ్ళాడు. వచ్చేసరికి 5 తలాంతులు ఇచ్చిన అతను దాన్ని 10 తలాంతులు చేసి దేవునికి ఇచ్చాడు. కానీ 2 తలాంతులు ఇచ్చిన అతను మళ్ళీ తీసుకొచ్చి అదే ఇచ్చాడు. అంటే దేవుడు అప్పుడు ఏమన్నాడు, సమృద్ధి నీవు 10 తలాంతులు ఇచ్చిన అతన్ని భలా నా నమ్మకమైన కుమారుడా అని దేవుడు అతన్ని మెచ్చుకొని ఉన్నాడు. అంటే మనం ఆశీర్వదించబడమే దేవునికి ఇష్టము. మనము ఆశీర్వదించబడకుండా ఎప్పుడు సమస్యల్లో ఉండడం దేవునికి ఇష్టం లేదు. నేను చివరిగా ఇంకొక మాట చెప్తాను. ఇచ్చిన కొంతమంది ఎలా ఉన్నారు అంటే, కొన్ని సంఘాల్లో నేను చూసినప్పుడు, నేను ఒక సంఘానికి వెళ్ళాను. ఆ సంఘంలో వాక్యం చెప్తున్నారు. తర్వాత తను పాస్టర్ గారు బుక్ పట్టుకొని స్టేజ్ మీదకి వచ్చేసి ఆయన ఏం చెప్తున్నాడంటే, సంఘంలో ఒక్కొక్కరి పేర్లు చెప్తున్నాడు. పలానా వ్యక్తి పలానా వ్యక్తి 100 రూపాయలు ఇచ్చాడు, పలానా వ్యక్తి 200 ఇచ్చాడు, అలా పలానా వ్యక్తి 300 ఇచ్చాడు, పలానా వ్యక్తి 500 ఇచ్చాడని ఇలా ఒక్కొక్కరి గురించి ఆ సంఘంలో తను చెప్తూ ఉన్నాడు. నేను వెంటనే అనుకున్నాను, ఎందుకని ఇలా చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. నేను అనుకున్నాను, ఇలా చెప్పకూడదు కదా. బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వు మనుషులు చూడాలని ఎప్పుడు దేవునికి ఇవ్వకూడదు. నీ కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకూడదని వ్రాయబడి ఉంది. ఎందుకు బైబిల్లో ఉన్న మాటలకి మనము భయపడము? అది దేవుని యొక్క మాట. అంటే దేవుడు చెప్తున్నాడు, నేను దాన్ని కరెక్ట్గా వినాలి, కరెక్ట్గా ఆచరించాలి అని ఎందుకు మనుషులు ఆలోచించరు? ఆ వ్యక్తి అలా చెప్తున్నాడు. నేను అడిగాను, ఎందుకు ఇలా మీరు చెప్తున్నారంటే, ఖచ్చితంగా వాళ్ళు అలా చెప్పకపోతే వాళ్ళ సంఘంలో నుండి బయటికి వెళ్ళిపోతారంట. అదేంటి నాకు అర్థం కాలేదు. ఎందుకలా అంటే మీరు ఇచ్చేది దేవునికా లేకుంటే మనుషులకు కనపరచాలని ఇస్తున్నారా? ఒక ఫ్యాన్ ఇస్తారు, ఆ ఫ్యాన్పై వాళ్ళ పేరు రాసుకుంటారు. ఒక మైక్ ఇస్తారు, ఆ మైక్పై వాళ్ళ పేరు రాసుకుంటారు. అంటే మీరు మనుషులకు వేషధారుల వలె మనుషులకి కనబడాలని చేస్తున్నారు. అంటే పరలోకంలో మీరు ఇచ్చిన దానికి దేవుడు నువ్వు ఇచ్చిన 10 రూపాయలకు నీకు 1000 దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. నువ్వు ఇచ్చింది నువ్వు పబ్లిసిటీ చేసుకున్నప్పుడు దేవుడు నీకు ఎక్కడి నుంచి ఇస్తాడు? నువ్వు అందరికీ చెప్పుకుంటున్నావు, నేను ఇచ్చాను అని. దేవుడు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు? అలా చెప్పకూడదు కదా. నువ్వు కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు. రహస్యమందున్న నీ తండ్రికే అది విషయం తెలియాలి. నువ్వు ప్రపంచమంతా చాటింపు చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఎందుకు ఆశీర్వదించాలి నిన్ను? అంటే దేవుడి మాట అంటే మనకు భయం లేదా? అంటే దేవుడు వింటలేడు అనుకుంటామా? నాకు అర్థం కాదు. నేను ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్తాను. మీరు ఆశీర్వదించబడాలి అంటే మీకు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అసలు మీ సంఘంలో ఉన్న మీ సంఘ పాస్టర్ కూడా మీరు ఇంత ఇచ్చారని వాళ్ళకు తెలియాల్సిన అవసరం లేదు. నీవు ఇచ్చింది నీ పరలోక రాజ్యంలో నీ తండ్రి దగ్గర దాచబడి ఉంటుంది. నువ్వు ఇచ్చింది నీకు 1000 రేట్లు చేసి ఆయన నీకు తిరిగి ఇస్తాడు. అలా ఇవ్వాలి అనుకుంటే నువ్వు ఈ క్షణం నుండి నువ్వు ఫస్ట్ 10వ భాగం తీసిన 10వ భాగం పబ్లిసిటీ చేయకుండా మీరు రహస్యమందున్న మీ తండ్రికే తెలియలాగా మీరు చేయండి.
బైబిల్లో ఒక మాట రాసి ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. హల్లెలూయా. నాకు దేవుడు మనము చేసేది దేవునికి కనిపిస్తే చాలు. ఎందుకు మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం? ఎందుకు మనం ఇంత శ్రమల పాలవుతున్నాం? ఎందుకు మన దగ్గర డబ్బు లేదు? అసలు శాలరీ వచ్చిన 2 డేస్కే మళ్ళీ ఇంకో ఇంటికి అప్పుకెళ్తాం. మనం క్రైస్తవులమై ఉండి, మనం ఒక నిజమైన దేవుణ్ణి ఎరిగిన వారమైన మనము ఎందుకు ఇంత దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నాం? నేను ఖచ్చితంగా ఇది చెప్పాలనుకుంటున్న విషయం. నేను ఆ సంఘంలో చూసినప్పుడు నాకు ఎంత బాధ కలిగిందంటే, వెంటనే వెళ్ళి వాళ్ళను, అసలు ఆ పాస్టర్ గారిని ఎందుకు ఇలా చేస్తున్నారు మీరని అడగాలనుకున్నాను. కానీ అప్పుడు ఆ సమయంలో నాకు సరైన సమయం నాకు దొరకలేదు. కానీ నేను చెప్తున్నాను, దేవుడు ఖచ్చితంగా ఇక్కడ వ్రాయబడి ఉంది. మీరు చదవండి. నేను చెప్పిన లేఖనాలన్నీ మీరు ఒకసారి చదవండి. ఇంకొక మాట చూడండి, 2వ వచనము. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోను చేయలాగున నీ మందిర బూర ఊదింపనవద్దు. వారు తమ ఫలములు పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యమందుండు నిమిత్తము నీ కుడి చేయునది నీ ఎడమ చేయికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి నేను చెప్తున్నాను, మీరు ఇప్పటి నుండి దేవునికి 10వ భాగం తీయండి. ఆయనను శోధించండి. మీరు చేయనది ఎవరికి కనిపించకుండా చేయండి. ఖచ్చితంగా మీరు దేవునికి ఇచ్చిన వారిలా ఉంటే మీరు ఆశీర్వదించబడతారు. మీరు ఎవరి దగ్గరికి చెయ్యి చాపాల్సిన స్థితి దేవుడు మీకు తీసుకురాడు. ఆయన మాట మీరు విన్నప్పుడు దేవుడు మీకు అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుని నామమున మీకు అన్ని అద్భుతాలు జరుగునుగాక. హల్లెలూయా. ఈ కొన్ని విషయాలు దేవుడు ఆశీర్వదించబడునుగాక. మీరు ఈ విషయాలు మీరు విని ఆచరిస్తారని, దేవుని మాట వింటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని నామమునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.